ఇలా బ్రతకాలని నీ బ్రతుకు ద్వారా ప్రకటించు. ఎంతోమంది భక్తులు చెప్పారు, మన బ్రతుకే ఒక బోధ అవ్వాలంట, మన ప్రవర్తనే ఒక సాక్ష్యం అవ్వాలి. ఇదండి దేవుని దృష్టికి విలువైన మరణం. ఎన్ని చిత్రహింసలు ఎందుకు వచ్చినాయి ఈ స్టెఫన్కి? చిత్రహింసలు తెలుసా? క్రీస్తు వాక్యము ప్రకటిస్తున్నందుకు. నిజమే, ఎంతోమంది భక్తులు క్రీస్తు కోసం వాక్యం నిమిత్తం తృష్ణగొని చిత్రహింసలు పాలయ్యారు. రిచర్డ్ ఊంబ్రాన్ రొమేనియా దేశంలో సేవ చేస్తూ ఉండేవారు. అక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వాలు బేభత్సమైనటువంటి చిత్రహింసలు పాలు చేస్తున్న కాలం అది. స్వేచ్ఛ లేని కాలం అది. దేవుడి కోసం స్వేచ్ఛగా ప్రకటించడానికి అవకాశాలు సరిగా లేని కాలం అది. బైబిల్ పట్టుకుని బాహాటంగా కూడా తినడానికి సరైనటువంటి స్థితిగతులు లేని కాలం అది. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టాడు, రాయ్ బైబిల్ కంటే క్రీస్తు కంటే కమ్యూనిజమే గొప్పది. అలా ఒప్పుకున్న వాళ్ళే ఉండండి. అలా ఒప్పుకుంటే మీకు ఏదైనా చెడు అవకాశం ఇస్తాం. చెప్పండి, కమ్యూనిజమే గొప్పది, బైబిల్ గొప్పది కాదు, యేసయ్య గొప్పది కాదు అన్నప్పుడు అందరూ మౌనంగా ఉన్నారు. అక్కడ రిచర్డ్ ఊంబ్రాన్ భార్య కూడా ఉంది. ఎంతమంది ఉన్నారు, ఎవరో మౌనంగా ఉండలేదు, మీరు కూడా మౌనంగా ఉన్నారేటండి? ఇప్పుడు నేను లేచి మాట్లాడితే తర్వాత నీతో మాట్లాడడానికి నేనుండను, నన్ను ఉంచరేళ్ళ, ఆ తర్వాత నువ్వు నన్ను చూడలేవు అంటే ఏమన్నది తెలుసామే? రిచర్డ్ ఊంబ్రాన్ భార్య ఏమని తెలుసా? పిరికోడుగా నా కళ్ళ ముందు నిన్ను పెట్టుకుని, పిరికోడు నా భర్త అని నీ గురించి ఊహించుకుని నిన్ను చూడడం కంటే నా భర్త ధైర్యవంతుడు, క్రీస్తు కోసం వాక్యం కోసం నిలబడ్డాడని గొప్పగా చెప్పుకోవడమే నాకు ఇష్టం అని చెప్పినప్పుడు రోషముతో లేచి నిలబడ్డాడు రిచర్డ్ ఊంబ్రాన్. బైబిలే గొప్పది, యేసయ్యే గొప్పడని చెప్పినందుకు అతని భార్యను తీసుకెళ్ళి చెరసాలలో వేసేశారు, జైల్లో వేసేశారు. చాలా కాలం జైల్లో మగ్గిపోయిన జీవితాలు. భార్యనొక చోట, భర్తనొక చోట వేసేసి బంధించేశారు. చెరసాలలో కూడా మార్చి హింసించారు వాళ్ళని. 3 రోజులకోసారి రొట్టె ఇచ్చి, రోజుకొక గ్లాసు నీళ్ళిచ్చి చిత్రహింసలు చేశారు. ఒకసారి నరకం అంటే ఇంకొకటి ఉంటుందా దేవా? ఈ చీకటి ఏంటి? ఈ చిన్న గది ఏంటి? స్వేచ్ఛగా తినలేని పరిస్థితి ఏంటి? ఈ నరక యాతనేటి? ఈ ఆకలేంటి? ఈ దప్పికేంటి? నరకం అంటే ఇంకోటి ఉంటుందా దేవా అంటే ఈ లోపు డోర్ ఓపెన్ అయ్యింది, ఒక గ్లాసు వాటర్ వచ్చింది. అప్పుడు రిచర్డ్ ఊంబ్రాన్ ఏమేసా? ఓ లార్డ్, ఫర్గివ్ మీ లార్డ్, నన్ను క్షమించు ప్రభువా. నరకములా ధనవంతుడికి నీళ్లు లేవు, ఇక్కడ నాకు కొన్ని నీళ్ళైనా ఇచ్చావు, చాలు బా. ప్రియమైన దేవుని బిడ్డలారా, రష్యా దేశానికి వెళ్ళి మార్చి అక్కడ జైల్లో పెట్టినప్పుడు ఆ జైలు అధికారి అన్నాడు, వెళ్ళి మీరు నా లెట్రిన్స్ శుభ్రం చేయండి. మనలాగా ఉండబడిన లెట్రిన్లు అక్కడ నీళ్ళు వేస్తే వెళ్ళవు, మంచు ప్రాంతం అది, నీళ్లు గడ్డ కట్టుకుపోతాయి. మాన్యువల్ బాత్రూములు అక్కడ. ఆడి ఏరికి వచ్చేస్తే సారీ ఏమనుకోకండి, ఆ జైలు అధికారి మల విసర్జన చేసి వచ్చేస్తే వీళ్ళ చేతులతో ఎత్తి పారబోయి అలా పెంట. కానీ వాళ్ళు నీళ్ళతో కడుక్కోరు, టిష్యూ ఉపయోగించి కడుక్కుంటారు. ఆ రోజుల్లో యేసు ప్రభు మీద కోపముతో, వాక్యం మీద కోపముతో బైబిల్ పేపర్లు చింపు చూసినట్టు. ఈరోజు అతను క్లీన్ చేసి అవకాశం వచ్చి వెళ్ళాడు. అక్కడ క్లీన్ చేసినప్పుడు ఆ పెంట అంటుకున్న కొత్త నిబంధనలోని బైబిల్ ఒక పేపర్, రోమాపత్రిక 8వ అధ్యాయం పేపర్ కనపడిందంటే దానికి ఆల్రెడీ మలం అంటుకుని ఉంది. అది చూసుకొచ్చేసాడు కదా మనోడు. అంతా ఐస్కి పామి క్లీన్ చేసినా ఇంకా ఎంతో కొంత ఇదిగా ఉంటుంది కదండి. అయినప్పటికీ వాక్యం దొరికింది. బైబిల్ ఏం బయటికి బాహాడికి పట్టుకెళ్తే ఊరుకోరు. ఆ పెంట అంటుకున్నది క్లీన్ చేసుకుని దాన్ని చిన్నగా మడత పెట్టుకుని నోట్లో పెట్టుకుని తెచ్చుకుని చదువుకున్నాడు.
వాక్యము కోసం తృష్ణ, సత్యము కోసం అయినటువంటి తృష్ణ, యేసయ్య కోసమైన తృష్ణ, ఆసక్తి. ఈరోజు నీ ఇంట్లో ఎన్ని బైబిల్ ఉన్నాయో, నీ సెల్ ఫోన్లో బైబిల్ ఉంది, నీ ఇంట్లో బైబిల్ ఉన్నదే, కానీ బైబిల్ చదవడానికి ఎందుకు సోదరా సహోదరి నీకు ఆసక్తి లేదు? సెల్ ఫోన్లు గంటలు గంటలు చూస్తున్నావు, దీంతో గంటలు గంటలు గడుపుతున్నావు. టీవీల ముందు, ఫ్రెండ్స్ ముందు పనికిరాని సోదు కబుర్లు చెప్పుకుంటూ, చిట్ చాట్ చేసుకుంటూ, వాట్సాప్ మెసేజ్లు పెట్టుకుంటూ, ఫేస్బుక్లో, ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూసుకుంటూ సమయం వృధా చేసుకుంటున్నావు. ఒక్క పేపర్ దొరికింది, బైబిల్ పేపర్. అబ్బా మనసు పొంగిపోయింది. నీ చేతిలో బైబిల్ ఉన్న నీకు వాక్యం విలువ తెలియడం లేదు. ఆ రోజు వారు సత్యం కోసం, వాక్యము కోసం, క్రీస్తు కోసం చిత్రహింస అనుభవించారు. యేసయ్య కోసం ఈ దాహం నీకుందా? వాక్యం కోసం ఈ తృష్ణ నీకుందా? దేవుని పట్ల ఈ తృష్ణ నీకుందా? సోమరివైపోయావు. క్రీస్తు ప్రేమ నీకు అర్థం అవ్వలేదు ఇంకా, క్రీస్తు త్యాగం నీకు అర్థమవలేదు ఇంకా. యేసయ్య ప్రేమ అర్థమైతే నువ్వు మౌనంగా ఉండలేవు, యేసయ్యను ప్రకటించకుండా ఉండలేవు, యేసయ్య కోసం సాక్ష్యం చెప్పకుండా ఉండలేవు, బైబిల్ చదవకుండా ఉండలేవు. ఈ బైబిల్ గొప్పతనము నీకు తెలియలేదు, యేసయ్య ప్రేమ త్యాగం నీకు అర్థమవలేదు. నీ కోసం చిత్రహింస అనుభవించాడు నా యేసయ్య. కొరడాలతో కొట్టబడ్డాడు, ఒళ్ళంతా నాగటి చాళ్ళగా దున్నబడిందే. ఆ రోమా ప్రభుత్వ కొరడాలు కొట్టి లాగుతుంటే చర్మం ముక్కలు ముక్కలుగా రాలిపోయింది. రక్తమయమైపోయిన యెరూషలేము వీధులు, సిలువ దగ్గర రక్తమే. ఒక కనుగుడ్డు పగిలిపోయింది, తలలో ముండ్ల కిరీటం పెట్టబడింది, కాళ్ళల్లో చేతుల్లో ఒళ్ళంతా గాయాలు, ముఖం మీద ఉమ్ము వేసి అవమానాలు. ఎవరి కోసం బిడ్డ? ఇంకెప్పుడు అర్థమవుతుంది నీకు ఈ త్యాగం? ఈ లోకపు సుఖాలకు మరిగిన అడవి గాడిదవు నువ్వు. ఇంకా యేసయ్య ప్రేమ ఏం అర్థమవుతుంది? వాక్యం గొప్పమేమి అర్థమవుతుంది? గొప్పతనం ఏమి అర్థమవుతుంది? నీ కళ్ళ ముందున్న కన్నతండ్రి ప్రేమే నీకు అర్థం కానప్పుడు ఆ పరమ తండ్రి ప్రేమ, నిన్ను రక్తమిచ్చి కొన్న ప్రేమ ఏం అర్థమవుతుంది? ఇంకా వాక్యము పత్రిక పేపర్ కోసం పెంటతో కలిసిన వాక్యాన్ని నోట్లో పెట్టుకున్నాడంటే రిచర్డ్ ఉమ్రాన్. దేవుడి కోసం, వాక్యం కోసం ఎంత ఆకలి ఉందండి అతనిలో. ఎన్ని శ్రమలు, ఈ చిత్రహింసలు దేనికోసం? వాక్యం నిమిత్తం, సత్యం నిమిత్తం, యేసయ్య నిమిత్తం. రిచర్డ్ ఉమ్రాన్ భార్య అయితే కొన్నిసార్లు ఆకలి తట్టుకోలేక గడ్డి పీక్కుని తిందంటండి. ఏం భక్తిండే! ఏళ్ళండి భక్తులంటే.